కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ పునరుద్ధాన దిన శుభాలు ప్రతి వారికి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, అందరూ బాగున్నారు కదూ? ఆయన కృప మనకు తోడై ఉంది. ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన దేవాతి దేవుడు ఈ 6వ నెల 20వ తారీఖు ఈ పునరుద్ధాన దినమందు ఈ రీతిగా మరలా మనందరం కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లప్పుడూ కలుగునుగాక. మంచిది. మరలా ఈరోజు కూడా కొంత సమయం దైవ సన్నిధిలో మనం గడుపుదాం. ప్రియులారా, యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటూ దైవ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని మన ప్రభువు రక్షకుడైనటువంటి ఆ గొప్ప దేవుడు తప్పక ఆశీర్వదించి మీ జీవితాలలో ఉన్నత కార్యాలు జరిగించాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తప్పక కృప అనుగ్రహించుగాక. చాలా సంతోషం. గడిచినటువంటి ఆదివారం వయసు వచ్చిన వారు అనే మాట గురించి కొన్ని విషయాలు నేను మీకు ప్రకటిస్తూ వచ్చాను. వయసు వచ్చిన వారికే సరైన ఆహారం తగ్గుతుంది. ప్రియులరా, వయసు వచ్చిన వారు ఎలా ఉండాలో కొన్ని మాటలు ప్రకటిస్తూ వచ్చాను. అయితే వయసు వచ్చిన ప్రతి వారికి కూడా మాటలు హితమవునుగాక. ఈరోజు ప్రభువు యొక్క కృపను బట్టి ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఆయన మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులందరూ సిద్ధపడండి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. కండ్లు మూసుకుని కుటుంబాలుగా చేరి ప్రతివారు కూర్చుని కండ్లు మూసుకునండి. ప్రభు యొక్క సహాయాన్ని ఆశించండి. ప్రభువా, ఈ దినము కూడా నీ దాసుని నోట నాయనా నీ మాట మాకు అందించు అని అడగండి. తప్పక ఆయన కృప మనకు తోడై ఉంచి ఆయన మనందరితో కూడా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తారు. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనాపూర్వకంగా ఆయన సహాయాన్ని వేడుకుందాం. గ్లోరీ పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. మహోన్నత నీకే స్తోత్రము 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 తండ్రి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు 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 తండ్రి. గడిచిన దినముల నీవు కాచి నాయనా మరొక్కసారి పునరుద్ధాన దినమందు ఈ రీతిగా నీ పాదాల సన్నిధికి చేరడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. నాయనా, యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాట వారికి మీరు ప్రసాదించండి నాయన. పరిశుద్ధాత్ముడా, నీ మాట బలపరిచేది, నీ మాట ఆదరణ కలిగించేది, నీ మాట అవసరతలను తీర్చేది నాయన. నీ మహిమలో ప్రతి అవసరతను తీర్చేదేవా, ఈ మాటలు ఏ గృహములో నాయన వినిపిస్తూ ఉన్నాయో ఆ గృహములో గొప్ప దీవెన మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ దినము కూడా నీ దివ్యమైన వాక్కు మేము వినడానికి, పరిశుద్ధాత్ముడా నీ ఆదరణ కలిగిన మాటలు మేము వినడానికి సహాయము చేయండి. మాట్లాడుతున్న నీ దాసుని నోటిని బోరగా వాడుకునండి. నీ ప్రియబిడ్డలందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుని ఈ ఆదివారపు ఆరాధన నాయన ఎవరి గృహాలలో వారు చేసుకుంటూ ఉండగా ప్రతి బిడ్డను కూడా దర్శించి మేలు చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియులరా, ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? రండి, కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి గూగుల్ మీట్ ద్వారా పాటలు, సాక్ష్యాలు, అలాగే వాక్యం, కీర్తన అన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి. అయితే గూగుల్ మీట్లో చాలామంది ఇంకా పాల్గొలేని స్థితిలో ఉన్నారు. మరి మొబైల్స్ లేనివారు, అలాగే ప్రియులరా తెలియని వారు ఇలా చాలామంది ఉండిపోతూ ఉన్నారు. అయితే యూట్యూబ్లో ప్రతి వారు కూడా వాక్యాన్ని వింటున్నారని వినే మీరందరూ కూడా పాటలు పాడి ఆరాధన చేసుకుని కీర్తనను ధ్యానం చేసి
ఈ వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను. నా ప్రియులరా, సమయాన్ని మనం పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈ పునరుద్ధాన దినము ఎవరు ఏ రీతిగా సమయాన్ని అప్పగిస్తున్నారో అది దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఒకవేళ దైవజనుడిగా నేను ప్రార్థించి మీ అందరి కొరకు యూట్యూబ్లో ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను, కానీ మీరు గృహాలలో కూర్చుని మాటలు వింటున్నప్పుడు మీరు ఏ రీతిగా ఉన్నారో ప్రతి విషయాన్ని కూడా దేవుడు గమనిస్తున్నాడు అనే సంగతిని మర్చిపోవద్దు సుమా. ఆయన నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనుదృష్టి దేశమందంతటా సంచారం చేస్తూ ఉందంట. ఈరోజు నీ నమ్మకత్వాన్ని, నీ కుటుంబ నమ్మకత్వాన్ని, నువ్వు ఆరాధించే విధానాన్ని, నువ్వు దేవుని మాటలు వినే విధానాన్ని, నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విధానాన్ని దేవుడు గమనిస్తున్నాడు అని మర్చిపోవద్దని మరొకసారి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనందరము కూడా సిద్ధంగా ఉన్నాం. కనుక దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. ఈరోజు మీ బైబిల్ గ్రంథాలు తెరచి మొదటి రాజుల గ్రంథం వైపు మీ బైబిల్ త్రిప్పినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. బైబిలు గని, ప్రియులరా, ఆ గనిలో నుంచి మనం ఎన్ని వాక్యాలు తవ్వి తీసినా, ఎన్ని మాటలు మనం విన్నా ఎప్పుడూ ఆ గని కొత్తగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడి గనిలో నుంచి చక్కటి ఆదరణ కలిగించే మాటలు, మన జీవితాలు కట్టుకునే మాటలు ఇవ్వాలని ఎదురు చూడండి. మొదటి రాజుల గ్రంథం ఇక ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రియులరా, ఈ మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే దావీదు బహువృద్ధుడైపోయాడని మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడికి ఎన్ని బట్టలు కప్పినా కానీ వెట్టగలగట్లేదు, చలికి తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆ దేశమంతా కూడా తిరిగి ఒక చక్కటి చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయనకు మరి అప్పగించినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. అయితే 2వ అధ్యాయానికి వచ్చేసరికి 2వ అధ్యాయం 1వ వచనంలో దావీదుకు మరణకాలం సమీపించినప్పుడు మరి ఆయన సొలొమోనుకు చెప్తున్నటువంటి హితవాక్యాలు, హిత మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రియులరా, మరి పూర్వదినాలలో పెద్దలకు ఎప్పుడు మరణమవుతామో తెలిసిపోయేదట. అలాగే మనకు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మీరు చూస్తే 2 పేతురు రాసిన పత్రికలో పౌలు, అలాగే 2 తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు, 2 పేతురు రాసిన పత్రికలో పేతురు గారు కూడా వారికి మరణము సమీపమైందనేటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులరా, ఇక్కడ దావీదు కూడా ఆ మరణకాలం సమీపించిందని ఆయనకు అర్థమైపోయినప్పుడు కొన్ని విషయాలు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, 2వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుతాను. మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియులరా, చూడండి, 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను: లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నిర్మించిన ధర్మశాస్త్రమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకునుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరిచెను. ప్రియులరా, ఈ చదవబడ్డ మాటలు మీరు విన్నారు కదా. దావీదుకి మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్నటువంటి మాటలుగా మనం చూస్తున్నాము. సొలొమోనుతో
దావీదు మాట్లాడుతూ అంటున్నారు కదా, లోకులు పోవలసిన మార్గాన్న నేను కూడా వెళ్ళిపోతున్నాను. అయితే ఇదిగో, నీవు ధైర్యం తెచ్చుకో, నా గురించి కంగారు పడొద్దు, ఏడొద్దు, బాధపడొద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను అందరూ వెళ్ళవలసిన మార్గాన్నే వెళ్ళిపోతున్నాను. అయితే నీ దేవుడైన యెహోవా దేనినైతే నీకు అప్పగించాడో దాన్ని కాపాడుకో, ఆయన మార్గాలన్నింటినీ కూడా జాగ్రత్తగా అనుసరించు. అలాగే నువ్వు ఆ రీతిగా అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా సరే అన్నిట్లో కూడా వివేకముగా నడుచుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డ కట్టడలన్నింటినీ కూడా, న్యాయ విధులన్నింటినీ కూడా జాగ్రత్తగా వాటిని నువ్వు గైకో అని చెప్పేసి మంచి మాటలు ప్రియులరా దావీదు తన కుమారునికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక ఆజ్ఞ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు చెప్తా వచ్చారు, మన పిల్లలు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు కూడా దేవుని విషయాలు, దేవుని ధర్మశాస్త్రం గురించిన విషయాలు వారికి బోధించాలి అని ప్రభు మనకు ఆజ్ఞ ఇచ్చారు. నా ప్రియులరా, ఆ దేవుని విషయాలు, దేవుని ఆజ్ఞలు కూడా మన పిల్లలకు మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ సొలొమోను మహారాజుకి మంచి విషయాలు దావీదు చెప్తున్నారు. ఏమనంటున్నారంటే, నీవు దేవుని విషయంలో వివేకముగా నడుచుకోవాలి, దేవుణ్ణి వివేకము గురించి అడగాలి అని చెప్పారు. మరి అన్ని విషయాలు ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా బోధించడానికి చాలా సమయం పడుతుంది కనుక కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. పిల్లరా, మరి ఆ రీతిగానే సొలొమోను చాలా వివేకంగా ప్రవర్తించాడు. వివేకాన్నే దేవుడి దగ్గర అడిగాడు. మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే పిల్లరా, కొన్ని విషయాలు మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటాం. చూడండి, 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే ఈ రీతిగా సొలొమోను దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. మనందరికీ కూడా తెలుసు కదా, సొలొమోను మరి 1000 బలులు అర్పించి ఆ స్థలంలో, ఆ గిబియోనులో మరి ఉన్నప్పుడు రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నటువంటి విషయాలు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. 9వ వచనంలో సొలొమోను అంటారు కదా, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేక హృదయము దయచేయుము అని అడిగారు సొలొమోను. ప్రియులారా, మీరు ఇక్కడ గమనించినట్లయితే 2వ అధ్యాయంలో అక్కడ దావీదు మంచి విషయాన్ని తన కొడుక్కి చెప్తా ఉన్నారు. నాయనా, నీవు వివేకముగా నడుచుకో అంటున్నారు. చూడండి, ఆ 3వ వచనంలో మీరు గమనిస్తే వివేకముగా నడుచుకుందువు, ఎక్కడ తిరిగినా సరే, ఏ పని పూనుకున్నా సరే నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా ఉంటావు. ఎప్పుడంటే నువ్వు దేవుని మాటలు జాగ్రత్తగా అనుసరించినప్పుడు. ఇప్పుడు చాలా వివేకముతో మరి సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమనంటే, వివేకముతో నా తండ్రి నన్ను నడుచుకోమన్నాడు, అయితే ఆ వివేకము నీవే నాకు దయచేయి, ఆ జ్ఞానాన్ని నీవే నాకు దయచేయి అని అడిగాడు. అదే రీతిగా ప్రియులారా, మరి దేవుడు కూడా సొలొమోనుతో మాట్లాడుతూ ఆయన అంటారు కదా, నువ్వు ఐశ్వర్యాన్ని ఇమ్మని అడగలేదు, ఏమని అడగలేదు, కానీ నువ్వేమడిగావంటే వివేకము గల హృదయం నిమ్మని అడిగావు. చూడండి, 11వ అధ్యాయము చివర 12వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా నేను చదువుతున్నాను. 11వ వచనానికి చివర 12వ వచనాన్ని కూడా చదువుతున్నాను, వినండి. వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివే, నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను అని దేవుడు సొలొమోనుకి ఏమిచ్చాడంటే చక్కటి వివేకము కలిగినటువంటి హృదయము, చక్కటి జ్ఞానము కలిగినటువంటి హృదయము సొలొమోను మహారాజుకి దేవుడు దయచేశాడు. ప్రియులారా, చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ సొలొమోను యొక్క మాటలు వినడానికి, సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలుసుకోవడానికి చాలామంది వచ్చేవారటండి. అనేక మంది వచ్చి సొలొమోను మాటలు వింటూ ఉండేవారట.
చూడండి, ఇంకో మాట కూడా వాక్యంలో నేను చదువుతాను. ఆ మొదటి రాజుల గ్రంథంలోనే 10వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట చదువుతున్నాను, వినండి. ఆ ప్రకారమే రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిరి. ప్రియులారా, సొలొమోనుకి దేవుడు చక్కటి వివేకాన్ని ఇచ్చాడనే సంగతి మనకు తెలుసు. చక్కగా మరి సొలొమోను మహారాజు మంచి జ్ఞానం కలిగిన వాడని తెలుసు. అతని యొక్క జ్ఞానవాక్కులు వినడానికి, దేవుడు అతని హృదయమందు ఉంచినటువంటి మాటలను వినడానికి లోకులు అనేక మంది ఆయన్ను చూడాలనుకున్నారంట. అంటే సొలొమోను మరి దేవుని సన్నిధానంలో వివేకాన్ని అడిగాడు. దేవుడు ఆ వివేకము అనగా జ్ఞానము, ఆ వివేకమును, మంచి హృదయమును, జ్ఞానమును దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ వివేకముతో మరి సొలొమోను చక్కటి పేరు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. తండ్రి యొక్క మాటను చక్కగా విన్నాడు సొలొమోను. ఈరోజు నా ప్రియులారా గమనించాలి, చాలామంది తండ్రి యొక్క మాటను చిన్న వయస్సు ఉన్నప్పుడు వారికి తగినటువంటి ఆ వయస్సు రానప్పుడు తండ్రి మాటలను వినేవారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఆ తండ్రి మాటలు వెక్కసమైపోతాయి. తండ్రి మాటలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. నా ప్రియులరా, గమనించాలి జాగ్రత్తగా. ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటా ఉన్నది సమాజం అంతా కూడా. కన్న తండ్రిని చాలామంది గౌరవిస్తున్నారు, చాలామంది ప్రేమిస్తున్నారు. తల్లిదండ్రులకు ఆ తండ్రికి మంచి గిఫ్ట్లు కూడా ఈరోజు ఇచ్చేవారు ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయమే. అయితే చూడండి, దావీదు మహారాజుకి నిండు వృద్ధాప్యం వచ్చినప్పుడు తన కుమారుడికి ఏదైతే చెప్పాడో ఆ మాటను తూచా తప్పకుండా పాటించినటువంటి సొలొమోను చక్కటి వివేకముతో ప్రవర్తించాడు. దేవుడి దగ్గర నుంచి మంచి వివేకాన్ని పొందుకున్నాడు. చాలా వివేకంగా ఆయన ప్రవర్తించి అనేక రకాలుగా దీవెన పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు తెలుస్తుంది. ప్రియులారా, 4వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఆయనకు ఉన్నటువంటి అధికమైన జ్ఞానం తెలుస్తుంది. అలాగే 4వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే మరి ఆయన రాజ్య విస్తరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సొలొమోను మహారాజు యొక్క ఆ గృహము తేజస్సు ఏ రీతిగా ఉందో మనం గమనిస్తూ ఉంటాం. అలాగే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకోవడం మనకు తెలుస్తుంది. పిల్లల చక్కటి కట్టడాలెన్నో సొలొమోను మహారాజు కడతాడు. గొప్ప ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటాడు. షాబా దేశపు రాణి కూడా వచ్చి మరి సొలొమోనుని సందర్శించడం మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా మరి ఎన్నో విధాలుగా సొలొమోను ఆశీర్వదించబడతా వచ్చాడు. అయితే మనం ఈ 10వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు మరి గొప్ప ధనం వచ్చేసింది ఈయనకి. లోకులందరూ కూడా ఈయన్ని చూడాలనుకున్నారు. కానీ మనం గమనించి 11వ అధ్యాయానికి వెళ్తే ప్రియులారా, 2వ వచనంలో చూస్తాం కదా, కామాతృత గలవాడై వారిని ఉంచుకునుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. చూడండి, తండ్రి మాటను ఆలకించినటువంటి సొలొమోను దీవెన చూశాడు. తరువాత కాలంలో అతని హృదయం ఏమైపోయిందంటే పాడైపోయింది. అతని హృదయం తిప్పివేయబడింది. కారణం ఏంటంటే ఇప్పుడు అతని హృదయంలో చెడ్డ ఆలోచనలు వచ్చాయి, చెడ్డ తలంపులు వచ్చాయి. నా ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నా మాటలు గ్రహించండి. ఈరోజు ఆత్మీయ తండ్రిగా ఉన్న దైవ సేవకుని మాటలైనా లేదా కన్న తండ్రి మాటలైనా కొంత వయసు వచ్చే వరకు అందరూ బాగానే వింటూ ఉన్నారండి. ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా ఏమైపోతున్నాయంటే తారుమారైపోతున్నాయి. మొదట్లో చూపించినటువంటి విధేయత, మొదట్లో చూపించినటువంటి ఆ యొక్క లోబడే తత్వము కరువైపోతుంది. రాను రాను కూడా
మనుషుల హృదయాలలోనికి గర్వంతో కూడినటువంటి హృదయం వచ్చేస్తూ ఉంది. వయసు వచ్చే కొద్దీ ఆ యొక్క పిల్లలకు తండ్రి లెక్కలేదు, అలాగే ఆత్మీయ తండ్రి కూడా లెక్క ఉన్నట్లా. అయితే మనందరినీ కూడా కలగజేసిన పరమ తండ్రి మనల్ని చూస్తున్నాడు. మనందరము కూడా పరమ తండ్రికి పిల్లలుగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్న తండ్రిని నువ్వు గౌరవించలేకపోతే, ఈ లోకంలో ఉన్న ఆత్మీయ తండ్రికి నువ్వు లోబడలేకపోతే, ఆ పరమ తండ్రికి కూడా నువ్వు లోబడలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. పిల్లరా, సీనియారిటీ వచ్చే కొద్దీ విధేయత పెరగాలి కానీ విధేయత తెగ్గిపోకూడదండి. చాలామందిలో భక్తిలో సీనియారిటీ వచ్చే కొద్దీ, బైబిల్లో అనుభవ జ్ఞానం వచ్చే కొద్దీ విధేయత కరువైపోతుంది. విధేయత కరువయి పిల్లరా అహం పెరిగిపోతున్నటువంటి రోజుల్లోకి మనం వచ్చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మాట చెప్తాను. ఒక ఊర్లో అటు పిల్లరా ఒక చెరువు ఉందంటండి. ఆ చెరువులో ఓ బండ ఉందట, పెద్ద బండ. చాకలోళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు కదా, ఆ పెద్ద బండ ఉందంట. ఆ బండ కింద కొన్ని కప్పలు కాపురం పెట్టాయంట. ఆ బండ కింద కొన్ని కప్పలు కాపురం పెట్టాయంట. పిల్లరా, అయితే ఇలాగా కొనసాగుతున్న కాలంలో ఒకరోజు ఒక కొత్త కప్ప ఆ ప్రాంతానికి వచ్చి ఆ బండ కింద ఉన్నటువంటి కప్పలను అడుగుతూ ఉందంట. అమ్మ, నేను ఇక్కడ కొత్తగా వచ్చాను, ఇప్పటి వరకు కూడా అనేక గుంటల్లో గోతుల్లో తిరిగాను, మరి ఈ బండ కిందకి నేను కూడా రావచ్చా అని అడిగితే, ఈ బండ కింద ఉన్న కప్పలు అన్నాయంట, అయ్యో ఈ బండ కింద చాలా ఖాళీ ఉంది, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, రావచ్చు అన్నాయట. ప్రియులరా, గమనించండి జాగ్రత్తగా. బండ క్రీస్తుకు సాదృశ్యమైతే, ఏమండి కప్పలు ఎవరికి సాదృశ్యమో మీరు అర్థం చేసుకోండి. ఓకేనా తల్లి? మంచిది. పిల్లరా, ఇప్పుడు సరే ఆ కొత్త కప్పను ఆహ్వానించాయంట. కొత్త కప్ప వచ్చింది. ఈ కొత్త కప్ప కూడా అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కలిపి లోపల చక్కగా ఆ బండ కింద ఉన్నాయి. కొంత సమయానికి చాకలివాడు వచ్చాడు. చాకలివాడు వచ్చి ఆ బండ మీద బట్టలు ఉతకడం ప్రారంభించాడంట. బట్టలు ఉతకడం ప్రారంభిస్తే ధప్ ధప్ అని చెప్పేసి ఆ బట్టలు కొడతా ఉన్నాడు ఆ బండ మీద పెట్టి ఆయన. ఈ కొత్తగా వచ్చిన కప్ప తూలు పడుతుందంట. అతను వేసే ఒక్కొక్క దెబ్బకి తూలు పడుతుందంట. ఆ తూలి పడుతూ ఉంటే ఈ పాత కప్పలు అంటున్నాయంట, ఎందుకు అలా తూలు పడుతున్నావు అంటే, అయ్యి బాబోయ్ ఈ శబ్దం భరించలేకపోతున్నాను, ఆ బండ మీద ఒక్కొక్క దెబ్బ వేస్తూ ఉంటే నా హృదయం అంతా కూడా ఏదో అయిపోతూ ఉంది, ఆ గుండె దడపట్టుకుంటా ఉంది, అయ్యి బాబు చాలా గట్టిగా బాధేస్తున్నాడు ఈయన, ఈ బండ కింద ఎలా ఉంటున్నారు మీరు అందంట. అంటే ఆ కప్పలు అంటున్నాయంట, అబ్బాయి ఇదేం దెబ్బ, ఈయన తరువాత ఇంకొక ఆయన వస్తాడు సాకలైన, ఆయన వేసేటువంటి దెబ్బ అయితే ఇంకా గట్టిగా ఉంటుంది, ఆ దెబ్బకు అసలు నువ్వు తట్టుకోలేవు అంటున్నాయంట. అలాగే ఈ సాకలైన బట్టలు ఉతుకుని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కొంత సమయానికి ఇంకొక ఆయన వచ్చి మరలా బట్టలు ఉతకడం ప్రారంభించాడు. అతను కొడతా ఉంటే నిజంగానే బండ బద్దలాసిపోయేటట్టు వస్తుందండి సౌండ్. ఈ సౌండ్కి కొత్త కప్ప అల్లిపోతూ ఉంటే ఈ పాత కప్పలన్నీ కూడా చక్కగా కునికేస్తూ ఉన్నాయంట. మీకు అర్థమవుతుంది కదా? అంటే ఈ పాత కప్పలన్నీ కూడా అలవాటు పడిపోయాయి. దేనికి ఆ బండ మీద వేసే దెబ్బలకు అలవాటు పడిపోయాయి. పిల్లల, క్రీస్తు అనే బండ కింద ఉన్న మన మీద కూడా వాక్యం అనే దెబ్బలు పడతా ఉంటే చాలామంది హృదయాలు బద్దలాయు, చాలామంది హృదయాలు కదలవు. ఒకప్పుడు తండ్రి మాటకు విధేయత చూపిన వాడివే, ఒకప్పుడు ఆత్మీయ తండ్రి మాటకు విధేయత చూపిన వాడివే, ఒకప్పుడు పరమ తండ్రి అయిన దేవుని మాటకు విధేయత చూపిన వాడివే. కానీ ఇప్పుడు ఆ విధేయత కరువైపోయింది, ఇప్పుడు ఆ విధేయత లేదు. సొలొమోను ఒకప్పుడు చక్కటి విధేయత చూపాడు, కానీ తన మనస్సులో కలిగిన కోరికలను బట్టి తను దేవునికి దూరమైపోయాడు. దేవుని దగ్గర నుంచి మరి దీర్ఘాయుష్ను పొందుకుని జీవించగలిగినటువంటి సొలొమోను అర్ధాంతరంగా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లల, కొన్ని లేఖన భాగాలు ఈరోజు నేను మీకు తెలియచేస్తాను, గమనించండి. ద్వితీయోపదేశ కాండం వైపు మీ బైబిల్లో ఒకసారి తిప్పుతారా? ద్వితీయోపదేశ కాండము
ప్రియులరా 26వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం. తీస్తున్నారు అందరూ కూడా బైబిల్ తీయండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి ప్రియులరా. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి నడుచుకునవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకుందివనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చునట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. యెహోవా ఈ దినమున ప్రకటించెను. నా పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుని సముఖంలో దేవుని మాటలు వింటున్న ప్రతి వారు కూడా గమనించండి. మొదట ఉన్న విధేయత ఈరోజు కరువైపోతుంది. దేవుని వాక్యం అంటుంది, ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. ఏటిని వినమన్నాడు? ఆయన మోషేకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆ సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు ఇచ్చారు ఆయన. అక్కడ మనం గమనిస్తాం కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. పిల్లరా, సన్మానించడం అంటే ఎప్పుడు? ఫాదర్స్ డే రోజున. ఈ ఒక్క రోజునే సన్మానించాలా? ఈ ఒక్క రోజునే తండ్రిని గౌరవించాలా? మిగిలిన రోజుల్లో గౌరవించవలసిన పని లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరులారా, దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే నిబంధన నీకు ఇచ్చాడో దానిని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వాడిని అనుసరించాలట. ఏమండి, ఆయన విధులన్నీ కూడా మనం అనుసరించాలట. ఆయన మాట వినాలట. ఆయన మనతో చెప్పిన వాటిని జాగ్రత్తగా మనం ఆలకించాలంట. అప్పుడు మనం ఆయనకు స్వకీయ జనముగా ఉంటామంట. అప్పుడు ప్రియులారా, కీర్తినిస్తాడట, ఘనతనిస్తాడంట, పేరు కలుగునట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. సొలొమోను అలా హెచ్చించారా లేదా? ఆయన సృజించిన సమస్త జనుల కంటే కూడా హెచ్చించాడు సొలొమోనుని. నీకంటే ముందు నీలాంటి వివేకం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఎవరు ఉండరని చెప్పాడు దేవుడు. నీ తర్వాత కూడా పుట్టబోరు అని చెప్పారు. దానికి కారణం ఏంటంటే సొలొమోను మొదట్లో అంత విధేయత చూపించాడండి. దేవుడి దగ్గర అంత అణిగిమణిగున్నాడు కాబట్టి దేవుడటి ఆశీర్వాదాన్ని సొలొమోను మహారాజుకి ఇచ్చాడు. అయితే తర్వాత దేవుడిచ్చిన మాటలను సొలొమోను పొందుకోలేకపోయాడు. దీర్ఘాయుషునిస్తానన్నాడు. ఆ దీర్ఘాయుషును సొలొమోను పొందుకోలేకపోయాడు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, స్థిరపడిన తరువాత మనస్సున్న హృదయమున గర్వించి చెడిపోయాడు. నా ప్రియులరా, చాలామంది రోజు అలాగే హృదయమందు గర్వించి చెడిపోయేవారిగా ఉంటున్నారు. ఒకప్పుడు దేవుని మీద ఉన్న ప్రేమ, ఒకప్పుడు దేవుని సముఖములో ఉండే విధేయత ఈరోజు ఏమైపోయింది? ఒకసారి ఆలోచన చేయండి. చక్కగా దావీదు ఆ వృద్ధాప్యమందు సొలొమోనుకి బోధిస్తే ఆ బోధ అంతా మనసులో పెట్టుకున్నాడు. ఎందుకనంటే చిన్నోడు కాబట్టి, సీనియారిటీ లేదు కాబట్టి. సీనియారిటీ వచ్చే కొద్దీ ప్రియులరా ఆ యొక్క బోధ ఎక్కలేదు. తండ్రి బోధ హితము కాలేదు. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో దేవుని మాటలు వింటున్నా, నీ హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు ప్రతి దానిని కూడా గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడని ఆలోచన చేయి. ఆయన చక్కగా ప్రతి వారిని కూడా గ్రహించేవాడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన నిబంధనలు నువ్వు పాటిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. చూడండి, ఇంకో మాట కూడా మనం గమనిద్దాం.
లేవియాకాండం వైపు మీ బైబిల్ తిప్పండి. లేవియాకాండం 25వ అధ్యాయము, లేవియాకాండం 25వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట చదువుతాను, వినండి ప్రియులరా. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకుని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ఎప్పుడు? మీరు నా కట్టడలు నా విధులు గైకొన్నప్పుడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు గైకోవాలి. ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి అని ప్రియుల దేవుని వాక్యం మనకు బోధిస్తాం. ఆయన మాట గైకొనడం కంటే శ్రేష్టత మరేది కూడా లేదు. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా అంటారు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము. తిరుగుబాటు చేస్తే సోది చెప్పుడనే పాపంతో సమానం. ప్రియులరా, సమీపించి మాట ఆలకించడం దేవునికి ఇష్టం. ఈరోజు దైవ సముఖంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, మరొకసారి రిపీట్ చేసి నేను ప్రార్థన చేస్తాను. నా ప్రియులరా, దావీదుకి మరణకాలం సమీపించింది. ఈ మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే, సమీపించినప్పుడు ఆయన తన కుమారుడైనటువంటి సొలొమోనును పిలిచి కొన్ని విషయాలు ఆజ్ఞాపించి దేవుని సముఖంలో ఎలా ఉండాలో, దేవుని కట్టడలు ఎలా అనుసరించాలో బోధిస్తూ వచ్చాడు. ఆ తండ్రి మాటలు సొలొమోను విని వివేకముతో ప్రవర్తించి దేవుని సన్నిధిలో బలులర్పించి, దేవుడు అతనికి స్వప్నమందు దర్శనమందు కనిపించినప్పుడు ఆ దేవుడు మాట్లాడిన మాటలకు ఈయన వివేకముతో సమాధానమిచ్చి దేవుడి దగ్గర నుంచి బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని, సర్వసంపదలను పొందుకున్న సొలొమోను చక్కటి జ్ఞానము కలిగి జ్ఞాన హృదయముతో ఆయన మాట్లాడిన మాటలన్నీ వినడానికి అనేక మంది లోకుల చేత చక్కటి పేరుగాంచిన వాడిగా ఉన్న సొలొమోను భ్రష్టుడైపోయి దేవునికి అవిధేయత చూపించి దేవుని వైపు నుంచి హృదయాన్ని తిప్పేసుకున్నవాడిగా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడున్న విధేయత తర్వాత కాలంలో లేదు. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు కూడా ఒక మంచి మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీవు బాల్యములో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు నీ తండ్రి చెప్తున్న మాటలు, నీ తండ్రి బోధిస్తున్న బోధలు అవి నీకు చాలా ఉపయోగకరంగా అనిపించవచ్చు. అప్పుడు నా తండ్రి కంటే మంచివారు ఎవ్వరూ లేరు అని నీకు అనిపించవచ్చు. కానీ వయసు పెరిగే కొద్దీ నీ తండ్రి మాటలు నీకు సేదత్తంగానే కనిపిస్తాయి. నీ తండ్రి మాటలు నీకు ఇబ్బందికరంగానే కనిపిస్తాయి. నీ తండ్రి ప్రేమ నీకు కానరాదు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, బిడ్డా, నీకు తండ్రి మాటలు మరి సరైన మాటలుగా కనిపించకపోవడానికి కారణం, తండ్రి మాటల మీద అవిధేయత కలగడానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయము ఆ తండ్రి చెప్పినటువంటి మాటల మీద నుంచి తొలగిపోతుంది. ఆ తండ్రి పెట్టిన కట్టడలు, ఆజ్ఞలు నీలోంచి తొలగిపోతున్నాయి కాబట్టి అవి నీకు హేళనగా కనిపిస్తూ ఉన్నాయి. దావీదు ధర్మశాస్త్రములో నుండి, మోషే శాస్త్రములో నుండి వేటిని గైకొనాలని చెప్పాడు, ఏ ఆజ్ఞలు పాటించాలని చెప్పాడు, ఎప్పుడు నీకు ఘనత, కీర్తి సమస్తము కూడా కలుగుతుంది అని చెప్పాడో ఆ విషయాలు సొలొమోను విడిచిపెట్టేశాడు. నా ప్రియమైన బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవెలా ఉన్నావు? మొదట ఉన్న భక్తి నీకుందా? లేకపోతే ప్రకటన గ్రంథంలో ఎఫెసీలో ఉన్న సంఘాన్ని మీద మోపిన తప్పు మన మీద కూడా మోపాలా? మొదట ఉన్న ప్రేమను వదిలేసావా? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ భక్తి విధానం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు లోకమంతా ఫాదర్స్ డే అని జరుపుకుంటున్నారు. నీ పరమ తండ్రి నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు గైకొనగలుగుతున్నావా? ఆజ్ఞల్లో నువ్వు నడవగలుగుతున్నావా?
నీ తండ్రి మీద మొదట ఉన్న విధేయత ఈరోజు నీకుందా? ఒకసారి ఆలోచన చేసి ప్రార్థన చేసుకుని, ప్రభువా నాయనా, ఈరోజు నా కన్న తండ్రిని నేను ప్రేమించకపోతే, నా ఆత్మీయ తండ్రిని నేను ప్రేమించకపోతే, వారి మాటలకు విధేయత చూపకపోతే నిన్ను కూడా నేను ప్రేమించలేనయ్యా. నాయనా, నువ్వు నాకు పరమ తండ్రివై ఉన్నావు. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే గొప్ప దేవుడివై ఉన్నావు నాయన. నా తండ్రివి నీవే అని ప్రార్థన చేద్దాం. 103వ కీర్తనలో ఆయన అంటారు కదా, 13వ వచనంలో మనం గమనించినప్పుడు ప్రియులరా, మరి ఆయన తండ్రి కంటే మిన్నగా ప్రేమించే దేవుడిగా ఉన్నాడని మన వాక్యంలో గమనిస్తూ ఉంటాం నా ప్రియులరా. చూడండి, 13వ వచనంలో మనం గమనిస్తే, తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని. ఈరోజు ఆయన నీకు పరమ తండ్రిగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ విధేయత చూపే విషయంలో లోపం ఉందేమో, లోటు ఉందేమో, ఇప్పుడే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభువును బ్రతిమాలుకో, ఆయన జాలిపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన మోకరించండి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి యేసు నీకు వందనాలు నాయన. ఇంతవరకు కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే నాయన, దావీదుకు వృద్ధాప్యం వచ్చినప్పుడు సొలొమోనుకు అనేక విషయాలు బోధించారు. ఆ విషయాలు గైకున్న సొలొమోను దీవించబడ్డాడు. తరువాత హృదయమును గర్వించి, నాయనా నా తండ్రి కామాతృత గలవాడై ఆ భార్యల చేత మనస్సు తిప్పబడి నీకు అవిధేయుడై తండ్రి అర్ధాంతరంగా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రభువా, ఈరోజు నాయనా వాక్యంలో నుంచి మాతోనే మాట్లాడావు. నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు నాయనా. ఒకప్పుడు నీ మాటకు విధేయత చూపించాను, ఒకప్పుడు నీ మాటకు లోపడ్డాను, ఒకప్పుడు నీ మాట ప్రకారం నేను నడిచాను. ఈరోజు అయితే నా తండ్రి మాట నాకు ఎక్కసమైపోయింది. నా ఆత్మీయ తండ్రి మాట నాకు ఎక్కసమైపోయింది. తండ్రి, ఈరోజు నీ మాటలు వినని వాడిగా నాయన నీకు అవిధేయుడిగా నేను జీవిస్తున్నానేమో నాయనా. ఒకని తండ్రి వాడి పట్ల జాలిపడినట్లు నా పట్ల జాలిపడతానన్నావు కదా. నా పట్ల జాలిపడు నాయన. నీ కృప నా పైన ఉంచు తండ్రి. నీ ఆజ్ఞలు నీ నిబంధనలను గైకొనొచ్చు. ఈ ఒక్కరోజే నేను తండ్రిని ప్రేమించటం కాదు కానీ నా ఊపిరి ఉన్నంత వరకు తండ్రిని ప్రేమించడానికి, అయా వారి మాటలు నేను గైకొనడానికి నాకు సహాయం ఇచ్చి నీ సన్నిధి మాకు తోడుంచు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించు నాయనా. వాక్యము వ్యర్థము కాకుండా, వాక్యము తండ్రి ఆకాశ పక్షులు ఎత్తుకుని పోకుండా నాయన హృదయాలలో నాటి నీ మాటలు గైకునే భాగ్యం ప్రతి బిడ్డకు ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ మంచిది. అందరికీ వందనాలు. దేవుడు ప్రతి వారిని దీవించునుగాక. మరలా మధ్యాహ్న కాల సమయంలో 1:30కు గూగుల్ మీట్ లింక్ పంపించబడుతుంది. 2 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. కనుక మరి 1:30 నుంచే ప్రతి వారు కూడా మీరు ఆన్లైన్లోకి రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కనుక దయచేసి అందరూ కూడా మరలా 2 గంటలకు కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. అందరికీ వందనాలు.